సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన అశ్విని గర్భిణిగా ఉండగా గర్భంలో శిశువు సరిగ్గా పెరగడం లేదని వైద్యులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. శిశువును శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని సూచించారని పేర్కొన్నారు. ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే గర్భిణీ మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోయినా గర్భిణీలకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్న వాళ్ళు భయపడతారు, నేను భయపడకదంటే నువ్వేమవుతావమ్మా, నువ్వేమవుతావంటే నేను పెద్దమ్మని అవుతా అన్న. అదే ఆమె నిర్లక్ష్యమే. బ్లీడింగ్ అవుతుంది, నువ్వేమవుతావంటే పెద్దమ్మవుతుంది అంటే ఆమె నోర్చుకోమన్నమ్మా, ఆమె ఓర్చుకోమంటే ఆమె అస్సలు బ్లడ్ పోయింది మొత్తం ఆరిపోయింది. 4 గంటలు 5 గంటలు చూడొద్దు మేడం, చూడొద్దు. నేను కంపౌండర్ అంటే అమ్మ మేడం చెప్తుంది అంటారు. మేడం బయటకు వెళ్ళదు, మేడం చెప్పది, మమ్మల్ని పోనీయేది. ఆమెకు మాట వస్తలేదు. మాకు అవస్థ ఏంటంటే చెప్పమంటది. ఆమెకి ఇట్లా ఇది పెట్టిర్రు, ఏం మాట్లాడి కొత్తలేదు ఆమెకు. నేను ఒక 10 నిమిషాలకు ఒకసారి పోతే నన్ను ఏంది మేడం నువ్వు వీడియో తీసి మాట్లాడుతున్నావు అంటే, అమ్మ నీకు ఈమెను బయట పంపిరి, ఈమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో బయటకు నన్ను గింతేసారు. నేను గడికి అంటేనే అదే నన్నే అది చేస్తారు. ఈ పాపకు ఏమో న్యాయం, ఆమె నిర్లక్ష్యమే. బ్లడ్ పోతుంది, అంతసేపు పోవద్దు కదా. మొత్తం ఆమె శరీరం బ్లడ్ అంతా పోయినాక 12 బాటిల్ 4 బాటిల్ కంటే ఎక్కువ ఎక్కియొద్దు అన్నది. 12 అవి బెడ్ ప్యాకెట్లు ఎప్పించింది. అది మొత్తం గుండె మీద ఎఫెక్ట్ పడే ఆ పాపకు అదయింది. మా పాప మంచిగా వచ్చింది. మండలం మొన్న శుక్రవారం రోజు మా తమ్ముడు మా మరదలు బైక్ మీద హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ మంచిగా అంతకంటే ముందు 15 రోజుల ముందు హాస్పిటల్ విజిట్ చేసి చెక్ చేస్తే మేడము హైదరాబాద్ అన్న కరీంనగర్ అన్న పోయి స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పింది. వీళ్ళు కరీంనగర్ పోయి స్కానింగ్ తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న శుక్రవారం వస్తే తర్వాత ఏమైంది, చెక్ చేసిన తర్వాత ఇది బేబీకి 5 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీకి గుండె వీక్ ఉంది, 4 గదులలో ఒక గది వీక్ ఉందని చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్ చేద్దామని చెప్పి మొత్తము పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీయడం జరిగింది. 4 గంటలు సర్జరీ చేసింది, బేబీని బయటకు తీసింది. తర్వాత బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పేసి 9 నుంచి 12 బాటిల్ రక్తం ఎక్కించింది. అది ఇక్కడ బ్లీడింగ్ ఆంగా ఎట్లా కుట్లేసింది మేడం. దాని తర్వాత బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పేసి గర్భసంచి తీసేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ దానిలో షిఫ్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి గర్భసంచి కూడా తీసేయడం జరిగింది. తర్వాత రాత్రి 12 గంటల ప్రాంతాన్ని తీసేసిన తర్వాత మొత్తం బీపీలో ఉంది, బీపీ ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ప్రాణం కోల్పోయినాం మేము. ఈరోజు ఖచ్చితంగా మా ప్రాణం మాకు తిరిగి కావాలి, అంతే. మాకు ఏది కాదు, పైసలు అవసరం లేదు. మీ మరదల పేరు, మీ తమ్ముని పేరు అశ్విని, మా మరదల పేరు అశ్విని, మా తమ్ముని పేరు గణేష్.